హలో ఫ్రెండ్స్, అటుకులతో హెల్దీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ని అయితే చూపిస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీ ఇంట్లో ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో చూపించినట్టుగా 6 రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. ఆలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ ని 2 టేబుల్ స్పూన్స్ చొప్పున తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆవిరి మీద ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని 80% కుక్ అయితే సరిపోతుంది. మీకు ఈ వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు అటుకులను తీసుకోవాలి. దొడ్డు అటుకులను మాత్రమే తీసుకోవాలి. వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసేసి ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని, ఒక చిన్న ఆనియన్ ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అటుకులను తీసుకొని చేయితో ఒకసారి కలుపుకొని ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా అటుకులతో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.